యేసుని ప్రేమ ఛానల్ కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించునదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదాదేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదాదేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడైయుండునుగాక. మరియు యెరూషలేములో నుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలెనని ఆజ్ఞాపించెను. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనీయుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి గాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడియందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను. పారసీక దేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షేష్బజ్జరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారపు పళ్ళెములను 1000 వెండి పళ్ళెములను 29 కత్తులను 30 బంగారు గిన్నెలను 410 వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను 1000 అయి ఉండెను. బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నియు 5400. షేష్బజ్జరు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నిటినీ యెరూషలేమునకు తీసుకుని వచ్చెను. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయము. బబులోను రాజైన నెబుకద్నెజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబ్బాబెలు, యెషూవా, నెహెమ్యా, సెరాయా, రెయేలాయ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, రెహూము, బయనా అను వారితో కూడా వచ్చిన ఇశ్రాయేలీల యొక్క లెక్క ఇది. పరోషు వంశస్థులు 2172. షఫట్యా వంశస్థులు 372. ఆరహు వంశస్థులు 775. పవాత్మో యాబు వంశస్థులు యేషూవా యోవాబు వంశస్థులతో కూడా 2812. ఏలాము వంశస్థులు 1254. జత్తు వంశస్థులు 945. జక్కయి వంశస్థులు 760 మంది. బానీ వంశస్థులు 642. బేబై వంశస్థులు 623. అజ్గాదు వంశస్థులు 1222. అదోనీకాము వంశస్థులు 666. బిగ్వయి వంశస్థులు 2056. అదీను వంశస్థులు 454. ఆటేరు వంశస్థులు హిజ్కియాతో కూడా 98.
బెజయి వంశస్థులు 323, యెరా వంశస్థులు 112, హాషుము వంశస్థులు 223, గిబ్బారు వంశస్థులు 95, బెత్లెహేము వంశస్థులు 123, నెటోపా వంశస్థులు 56, అనాతోతు వంశస్థులు 128, అజ్మావెతు వంశస్థులు 42, కిర్యాతారీము కెఫీరా బెయేరోతు అనువారి వంశస్థులు 743, రామా గెబా అనువారి వంశస్థులు 621, మిక్మషు వంశస్థులు 123, బేతేలు హాయి మనుష్యులు 222, నెబో వంశస్థులు 52, మగ్బీషు వంశస్థులు 156, ఇంకొక ఏలాము వంశస్థులు 1254, హారీము వంశస్థులు 320 మంది, లోదు, హదీదు, ఓనో అనువారి వంశస్థులు 725, ఎరికో వంశస్థులు 345, సెనాయా వంశస్థులు 3630 మంది, యాజకులలో యేషూవా ఇంటివారైన యెదాయా వంశస్థులు 953, ఇమ్మేరు వంశస్థులు 1052, పషూరు వంశస్థులు 1247, హారీము వంశస్థులు 1017, లేవీయులలో యేషూవా, కర్మీయేలు, హోదవ్య అనువారి వంశస్థులు కలిసి 74, గాయకులలో ఆసాపు వంశస్థులు 120, ద్వారపాలకులలో షల్లూము, ఆటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయు అనువారందరి వంశస్థులు 139, నెతీనీయులలో జీహా వంశస్థులు, హషూపా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కేరోసు వంశస్థులు, సీయహా వంశస్థులు, సాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హాగాబు వంశస్థులు, షల్మయు వంశస్థులు, హానాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసెయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, అస్నా వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపూనీము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సీసెరా వంశస్థులు, తెమహు వంశస్థులు, నెజీయహు వంశస్థులు, హటీపా వంశస్థులు, సొలొమోను సేవకుల వంశస్థులు, సొటయు వంశస్థులు, సోపెరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, షఫట్యా వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జబాయుము సంబంధమైన పొకెరెతు వంశస్థులు, అమీ వంశస్థులు, నెతీనీయులను, సొలొమోను సేవకుల వంశస్థులను అందరునూ కలిసి 392, మరియు తెల్మెలహు, తేల్హర్ష, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి. అయితే వీరు తమ పితరుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇశ్రాయేలీయులో కారో తెలియకపోయెను. వారు ఎవరనగా దెలాయ్యా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 652, మరియు యాజకులలో హబయ్యా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, గిలాదీయుడైన బర్జిల్లయి యొక్క కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకుని వారి పేళ్లను బట్టి బర్జిల్లయి అని పిలువబడిన వాని వంశస్థులు. వీరి వంశావళి లెక్కలో తమ తమ పేరులను వెదకినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి. మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల యొక్క యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. సమాజము యొక్క లెక్క మొత్తము
2,360 మంది ఆయను. వీరుగాక వీరి దాసులును దాసురాండ్రును 7,337 మరియు వారిలో గాయకులను గాయకురాండ్రును 200 మంది ఇండిరి. వారి గుర్రములు 736, వారి కంచెర గాడిదలు 245, వారి ఒంటెలు 435, గాడిదలు 6,720 ఉండెను. కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేములో నుండు యెహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించిరి. పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును 2,50,000 తులముల వెండిని, యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. యాజకులను లేవీయులను జనులలో కొందరును గాయకులను ద్వారపాలకులను నెతీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి. మరియు ఇశ్రాయేలీలందరూ తమ తమ పట్టణములందు కాపురము చేసిరి. యోహాను సువార్త 19వ అధ్యాయము. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. చిరకతో నిండియున్న ఒక పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొందియుండుట చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను. వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. అతని ఎముకలలో ఒకటైనను విరవబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని మరి ఒక లేఖనము చెప్పుచున్నది. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయియ యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోటయుండెను. ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి యుండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.